ఒకప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాని కాలం కలిపిన వాళ్లను విడదీసింది. సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఒకసారి వెనక్కి తిరిగి చూసిన ఆ క్షణం జీవితాన్నే మార్చేసింది. అభినవ్ ఇప్పుడు ఒక పెద్ద ఆర్కిటెక్ట్. కానీ ఓ రోజు మాలి, గార్డెనర్ కుటుంబంలో పుట్టిన యువకుడు. మేఘ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు. చిన్ననాటి నుంచి అభినవ్తో స్నేహం. వెంకటేష్ గారు మేఘ తండ్రి అహంకారంతో నిండిన వ్యక్తి. రాధ అభినవ్ తల్లి చిన్నగా ఉండే ఫ్లాట్స్లో క్లీనింగ్ జాబ్ చేసేవారు. ఓ చిన్న అపార్ట్మెంట్లో పుట్టిన అభినవ్ మేఘ ఇంటికి తల్లి పనికి వెళ్లే సమయంలో ఆమెతో కలిసి స్కూల్కి వెళ్లేవాడు. స్నేహం ప్రేమగా మారుతుంది. మేఘ అందమైన అమ్మాయి, అభినవ్ గట్టి మనసున్నవాడు. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. ఒకరోజు మేఘ తండ్రికి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం తెలుస్తుంది. వెంటనే ఆమెను విదేశాలకు పంపించి అభినవ్ను నీ స్థాయిని మర్చిపోకే అంటూ జాడలేకుండా పంపించేస్తాడు. సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఫంక్షన్లో ఇప్పుడు పేరు తెచ్చుకున్న అభినవ్ ముఖ్య అతిథిగా వస్తాడు. అతను బాగానే ఎదుగుతున్నాడు. కాని అతడి మనసు మాత్రం ఇప్పటికీ ఒకే దిశగా చూస్తోంది, మేఘ కోసం. ఆ ఈవెంట్లో అకస్మాత్తుగా మేఘ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీని నడుపుతోంది. ఇద్దరి కళ్లలో ఒక్కసారి కలుసుకున్న దృష్టి గతాన్ని తెరుస్తుంది. అభినవ్ మాటలు, అంతసేపు ముందుకే నడిచా, కాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాక నీ దృష్టి ఇంకా అక్కడే ఉందని అర్థమయ్యింది. మేఘ స్పందన, నిన్ను వదిలి వెళ్లడమంటే నేను ఎదుగుతానని కాదు, నీవు వెనక ఆగిపోవద్దని. ఇద్దరూ కలిసి మేఘ తండ్రి వద్దకు వెళ్లి సమాధానం అడుగుతారు. తండ్రి నిమ్మలిగా చూసి అంటాడు, నన్ను క్షమించండి. నేను ఒకరిని వదిలించానని అనుకున్నా, కాని మీరు ఇద్దరూ ఎప్పటికీ కలిసే ఉన్నారన్న సంగతి అర్థం కాలేదు. ప్రేమ అనేది మనుషుల మధ్య నడిచే బంధం కాదు, అది సమయంతో పోటీపడి నిలబడే నిబద్ధత. ఒక్కసారి వెనక్కి చూసినా ప్రేమ ఎప్పటికీ అక్కడే ఉంటుంది.